అయినా స్టెప్పింగ్ స్టోన్సే ఇంతే, వేరే ఏం లేదు. ఇన్ని రకాలుగా సూపర్ 6 అని చెప్పేసేసి అబద్ధాలన్నీ చెప్పి అదేంటి బాబు షూరిటీ, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రతి మీటింగ్లోనూ చంద్రబాబు చెప్పి 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 పవన్ కళ్యాణ్ కూడా చెప్పి 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 మొన్న కాగు నివేదికను పెట్టి పెద్ద ఉపన్యాసం ఇచ్చినాడు అన్నమాట. గతంలో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, సో దాన్ని సెటరైట్ చేసేదానికి 10-15 ఏళ్ళు పట్టే కార్యక్రమం జరుగుతోంది. సో ఇంక ఇచ్చే పరిస్థితి లేదు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచే చెప్తున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు ఈయన, అవి నెరవేర్చేటి కావు. గతంలో కూడా మోసం చేసినాడు, భవిష్యత్తులో కూడా మోసం చేస్తాడు. గతంలోనే చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు, నమ్మలే ప్రజలు. అదేందో చేస్తాడులే సులభం అనుకున్నారు. ఎందుకంటే కోవిడ్ అనేది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంక్షేమ కార్యక్రమం వదిలిపెట్టకుండా చెప్పింది చెప్పినట్టుగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 98%, 99% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అట్లే ఇస్తారులే, కోవిడ్ లేదు కదా ఇప్పుడు చంద్రబాబుకు, ఇస్తారులే అని అనుకున్నారో ఏమో, పాపం మొబ్బెపడినారు వాళ్ళందరూ. మొబ్బెపడి ఓట్లు వేసినారేమో కానీ ఒక పెన్షన్ పెంచడం తప్ప ఇంకా చేసిన పరిస్థితే లేదు ఏమీ. సూపర్ 6 అని ఎన్నెన్నో చెప్పా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంకా ఎవరైనా పుట్టించుకుంటే వాళ్ళకు 15,000 అని చెప్పి, నీకు 18,000, నీకు 18,000 అని ఆడవాళ్ళకి చెప్పి, ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీ అని, ఉద్యోగస్తులకు అందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అన్నీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఈ రకంగా ఇన్ని అబద్ధాలన్నీ చెప్పి ప్రజలకు మోసం చేసి ఒక్కటి ఈకుండా రైతులకు పెట్టుబడి నిధి కింద 20,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్పి, ఎంత దారుణం, ఎంత దారుణం. సో ఈ రకంగా మోసం చేసి దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేసే కార్యక్రమం అన్నమాట. అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే ఈ వార్షిక సగటు మూలధన వ్యయం అంటే సంవత్సరానికి మూలధనం కింద, అంటే జనరల్గా ఖర్చు పెట్టేది ఉంటా సంక్షేమ కార్యక్రమాలకు అందు కాకోకుండా ఒక మూలధనం కింద ఒక ఆస్తులు సంపాదించే కార్యక్రమం చేసిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 15,632.86 కోట్ల రూపాయలు వార్షిక సగటు మూలధన వ్యయం పెడితే చంద్రబాబు 13,860 కోట్ల రూపాయలు మాత్రమే ఆయన పెట్టాడు. ఈయన విధ్వంసకారుడా? మూలధనం వ్యయం పెట్టిన వాళ్ళు విధ్వంసకారులా? నువ్వు తక్కువ పెట్టిన వాని అభివృద్ధికారుడా? నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పే కార్యక్రమం. ఎందుకంటే ఆయన కళ్ళు ఆర్పకుండా ఎన్ని వేల అబద్ధాలు అయినా సరే చెప్పేంతటి నైపుణ్యము చంద్రబాబు గారికి మాత్రమే ఉంది. ఆ రకంగా అబద్ధాలు చెప్పే కార్యక్రమం. సొంత పన్నులు కూడా సంపద సృష్టి అని చెప్తాడు. గతంలో చంద్రబాబు 58,107 కోట్లు సొంత పన్నులు ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 92,978 కోట్ల రూపాయలు, అంటే సంపద సృష్టి అంటే అది. నీకంటే చిన్నవాడు, నీకంటే ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు, నువ్వు 45 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు.
మరి నువ్వు పన్నుల రూపంలో సంపాదించింది ఈ రాష్ట్రానికి 58,107 కోట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 92,978 కోట్ల రూపాయలు సొంత పన్నుల ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని కల్పించిన వ్యక్తి విధ్వంసకారుడా? చెప్పాలి, ఇవన్నీ కూడా చెప్పాలి. అలాగే సంక్షేమ కార్యక్రమాలపైన 2,72,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 1,50,000 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ఇచ్చినవాడు విధ్వంసకారుడా? నువ్వు ఏమీ ఈకోకుండానే ఈ 7.5 నెల 8 నెలల కాలంలో ఏమీ ఈకోకుండానే నువ్వు 73,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసినావు. ఏం చేసావు ఆ డబ్బులంతా? పెన్షన్లు తగ్గించేసి నువ్వు పెంచిన పెన్షన్లు దాని పెన్షన్లను తగ్గించేసేసి నువ్వు 1000 రూపాయలు పెంచినావు, పెన్షనర్లను తగ్గించేసినావు. ఇప్పటికే 3 లక్షలు తగ్గిపోయినాయి. ఇంకా భవిష్యత్తులో ఎన్ని తగ్గిపోతాయో తెలియదు. ఇంకొక 5-6 లక్షలు తగ్గిపోయే కార్యక్రమం జరుగుతుంది. అంటే నువ్వు ఏమాత్రం అప్పటికంటే ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టిందేమీ లేదు. పెట్టకపోయినా అప్పులు మాత్రం చేసావు, అప్పులు మాత్రం చేసావు. ఒక్కొక్క తలకాయ పైన అప్పు. అది ప్రతి మంగళవారం అప్పు. మరి ఏం చేస్తావు నువ్వు? లంచాలకు, కమిషన్లకు ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ మాత్రమే పెడుతున్న పరిస్థితి తప్ప నువ్వు ఉపయోగించిన పరిస్థితే లేదు. సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది లేదు, అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చింది అంతకన్నా లేదు. ఇప్పుడు చూస్తే ఏ గ్రామంలో పోయినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడ చూసినా సచివాలయాలు, 2,000 జనాభాకు రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లు, రైతులకు ఉపయోగపడే గోడౌన్లు, ధాన్యం నిల్వ చేసుకునేదానికి మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు, పోర్ట్లు, సీపోర్ట్లు, ఎక్కడ చూసినా ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విధ్వంసకారుడా? నువ్వు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనో, పోర్టులను ప్రైవేట్ పరం చేయాలనో చేస్తున్న వ్యక్తి విధ్వంసకారుడా? స్కూల్లోనే ఉంది, ప్రైవేట్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లను కూడా ప్రైవేట్ పరం గతంలోనే చేసిన వ్యక్తి. చిత్తూరులో అపోలో వాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్ను గతంలోనే ఆయన పరిపాలనలో ఇవ్వడం జరిగింది. ఆయన కాలంలోనే పరిశ్రమలన్నీ కూడా, కోఆపరేటివ్ పరిశ్రమలన్నీ కూడా మూతపడిన పరిస్థితి. అవన్నీ కూడా తెలుగుదేశం బినామీ వాళ్లకు ఇచ్చిన పరిస్థితి. అందరికీ కూడా కొన్ని వేల పరిశ్రమలను ఈ రాష్ట్రంలో మూసేసిచ్చిన వ్యక్తి విధ్వంసకారుడా? ఇవన్నీ కూడా సృష్టించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడా? ప్రజలకు ఇవన్నీ తెలుసు, ప్రజలకు ఇవన్నీ తెలుసు. డెఫినెట్గా నీ కళ్ళబొల్లి మాటలకు ఇంకొక దానికి మోసపోయే పరిస్థితి ఉండదు. ఒకసారి మోసపోయినారు, రెండోసారి మోసపోయినారు, ఇంక నీ మాటలకు మూడోసారి కూడా మోసపోయినారంటే ఇంక మనం ఏం చేయలేము. నాకు తెలిసి ఏమీ మోసపోరని చెప్పేసి ప్రజలు చాలా విఘ్నులు. ఇప్పటికే అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా, ఎక్కడ చూసినా పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదనో దున్నపోతున్నో తెచ్చుకున్నామని చెప్పేసి అందరూ ఏడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా